వాక్య ధ్యానము కొరకై 4వ వచనము నుండి 7 వరకు ఉన్న వచనాలను మనం చదువుకున్నాం. 4 నుండి 7 వరకు ఉన్న వచనాలలో అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలోమోను విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నవాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే ఫిలోమోను యొక్క భక్తి జీవితాన్ని బట్టి, ఫిలోమోను యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని బట్టి దేవునికి ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న పౌలును ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. నాలుగవ వచనంలో నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విన్నాను. విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పాడు. దీని భావం ఏమిటి అంటే ఫిలోమోను యొక్క భక్తి జీవితములో ఉన్న మాదిరిని బట్టి పౌలు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ఫిలోమోనులో ఉన్న మరొక లక్షణం ఏమిటంటే మాదిరికరమైన భక్తి జీవితాన్ని దేవుని ఎదుట, పరిశుద్ధుల ఎదుట, సమాజములో కనుపరిచిన వాడుగా దేవుని లేఖనాల ఆధారంగా మనం అర్థం చేసుకోవాలి. ఫిలోమోను దేవుని ఎదుట మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఫిలోమోను దేవుని సంఘములో మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఫిలోమోను సార్వత్రిక సంఘము ఎదుట, దేవుని సమాజములో మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అలాగైతే ప్రియులారా, దేవుని యందు విశ్వాసముంచి రక్షింపబడి దేవుని సంఘములోను సహవాసములోను నిత్యము కొనసాగుతున్న నీవు, నేను, మనము ఫిలోమోను జీవితంలో నుండి నేర్చుకునే పాఠం ఏమిటంటే మాదిరికరమైన భక్తి జీవితాన్ని జీవించాలి అని ఈ సాయంకాల పిల్ల దేవుని పేరట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనము భక్తి జీవితంలో మాదిరిగా ఉండాలి ఇతరులకు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఇతరులకు మాదిరిని కనుపరచాలి. కొలసీ పట్టణములో దేవుని కొరకు నిలిచి జీవిస్తున్నటువంటి ఫిలోమోను భక్తిలో మాదిరిని కనుపరిచాడు. తన ఆధ్యాత్మికమైన జీవితములో మాదిరిని కనుపరిచాడు. తన మాదిరికరమైన జీవితాన్ని బట్టి పౌలు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నట్లుగా మనం ఈ భాగంలో చూస్తున్నాం. అలాగైతే నా భక్తి జీవితము దేవుని సన్నిధిలో ఎలాగూ కొనసాగుతుంది? నా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం ఎలా కొనసాగుతుంది? దేవుని సన్నిధిలో మాదిరిగా జీవించడానికి దేవుడు మనలను ఆయన పిల్లలుగా మార్చుకున్నాడు అన్న సంగతిని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదని ప్రభు పేరట ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు పిల్లలంగా నీవు, నేను, మనము మాదిరికరమైనటువంటి జీవితాన్ని భక్తి జీవితంలో కనుపరచాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు
మనం వెంబడిస్తున్న దేవుడు మన కొరకు ఆయన మాదిరికరమైన జీవితాన్ని దైవ మానవునిగా భూమి మీద ఆయన జీవించి చూపించి వెళ్ళినట్లుగా లేఖనాలలో మనం చదువుతూ ఉన్నాం. రండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. 21వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు. వింటున్నారు కదా ఈ మాట? మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఆయన జీవించినటువంటి దినాలలో 3.5 సంవత్సరాలు ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని మానవులమైన మన మధ్య ఆయన జీవించి ఉంచి వెళ్ళాడు. మన ప్రభువు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు నేర్పించి వెళ్ళాడు. అలాగైతే ఆ ప్రియ ప్రభువును వెంబడిస్తున్నటువంటి మనము, ఆ ప్రియ ప్రభువును సేవిస్తున్నటువంటి మనము, ఆ ప్రియ ప్రభువును దేవునిగా కలిగి ఉన్నటువంటి మనము మాదిరికరమైనటువంటి జీవితం ఆయన ఎదుట కనపరచొద్దా? మాదిరికరమైనటువంటి జీవితం ఆయన పిల్లల మధ్య మనము చూపించొద్దా? మాదిరికరమైనటువంటి జీవితం సమాజములో మనం కనుపరచొద్దా? ఆలోచన చేయాలని ప్రభు పేరట ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నాను. మన ప్రభువు మన కొరకు ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి వెళ్ళాడు. యోహాను శుభవార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఆయన చేసినటువంటి కార్యమును మనం గమనిస్తున్నప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయములో 15వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యే ఒక సందేశం ఏమిటంటే, ఒక అంశం ఏమిటంటే, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెను అని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని అన్నాడు. మీకు మాదిరిగా నేను ఇలాగు చేశాను అన్నాడు. అలాగైతే ప్రియులారా, ప్రభువు ఏ పని చేసినా, ఏ కార్యము చేసినా, ఏ మాట మాట్లాడినా ఆయన మాదిరిని కనుపరిచినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని మన ముందు మాదిరిగా ఉంచి వెళ్ళాడు. అలాగైతే క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్న మనం దేవుని ప్రజలుగా ఈ లోకములో సాక్ష్యము కలిగి జీవిస్తున్నటువంటి మనం అనేకుల ఎదుట మాదిరిని కనపరచాలి. ఫిలోమోను ప్రభు అయిన క్రీస్తును పోలి మాదిరిగా సంఘములో జీవించినట్లుగా దేవుని లేఖనాల్లో స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరిలారా, దేవుని ప్రజలారా, దేవుని వెంబడిస్తున్న ప్రియ క్రైస్తవ జనాంగమా, నీవు నేను మనము దేవుని సన్నిధిలో ఆయన ఎదుట మాదిరిని కనపరుస్తున్నామా? దేవుని సంఘములో ఆయన ప్రజల ఎదుట మాదిరికరమైన జీవితాన్ని జీవించి చూపిస్తున్నామా? నేడు ఆధునిక క్రైస్తవ్యం ఎలాగుందో తెలుసా? ఆయన ఎదుట మాదిరిగా ఉండవలసిన వారు, ఆయన పిల్లల ఎదుట మాదిరిని కనుపరచవలసిన వారు, సమాజములో దేవుని పిల్లలుగా మాదిరిని కనుపరచవలసినటువంటి వారు దేవుని నామమునకు వారి జీవితాల ద్వారా దూషణ పాలయ్యేటట్లుగా చేస్తున్నట్లు లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. దేవుని నామమునకు దూషణ పాలు కలిగేటట్లుగా వారి ప్రవర్తన ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నా ప్రియులారా, ఆలోచన చేద్దాం.
ఫిలోమోను మాదిరికరమైన జీవితాన్ని బట్టి పౌలు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఫిలోమోను యొక్క మాదిరికరమైన జీవితాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాడు. మన మాదిరికరమైన జీవితాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనము జీవించి చూపించాలి. ఫిలోమోను మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. దేవుని పిల్లలుగా మనము కూడా మాదిరిగా బ్రతకాలి. తెస్సలోనికకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికలు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. లేక 6వ వచనం 7వ వచనం రెండు కలిసి చదువుతున్నాను. పరిశుద్ధ ఆత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. పౌలు తెస్సలోనికలో ఉన్న పరిశుద్ధులను ఉద్దేశించి, దేవుని ప్రజలను ఉద్దేశించి, సంఘమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీరు వాక్యమును అంగీకరించి దేవుని పిల్లలయ్యారు, మమ్మును ప్రభు అయిన క్రీస్తును పోలి మీరు నడుచుకున్నారు. మాసిదోనియా అకయ ప్రాంతాలలో అనేక మంది విశ్వాసులందరికీ మీరు మాదిరిగా జీవించారు. అలాగైతే ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము అనేక మంది విశ్వాసులకు మాదిరిగా జీవించాలి. దేవుని పిల్లలమైన మనము సంఘములోని దేవుని ప్రజల ఎదుట మాదిరిగా జీవించాలి. దేవుని ప్రజలమైన మనము సమాజములో అనేక మందికి మాదిరికరంగా జీవించాలి. మాదిరికరమైన జీవితాన్ని దేవుని ఎదుట నువ్వు కనపరుస్తున్నావా? మాదిరికరమైన జీవితాన్ని జీవము కలిగినటువంటి దేవుని సంఘములో దేవుని పిల్లల ఎదుట నువ్వు కనపరుస్తున్నావా? మాదిరికరమైన జీవితాన్ని సమాజములో వీరు దేవుని పిల్లలు, వీరు మాదిరికరమైన వారు అని నువ్వు కనపరుస్తున్నావా? ఫిలోమోను మాదిరికరమైనటువంటి జీవితం ఈవేళ మనకి పాఠము ప్రియులారా, మనకి పాఠం. ఈ లోకం మన జీవితాన్ని పరిశీలిస్తుంది. ఈ లోకం మన ప్రవర్తనను పరిశీలిస్తుంది. ఈ లోకం మన జీవితాన్ని పరిశీలిస్తుంది. కాబట్టి దేవుని పోలిన వారమై మాదిరికరముగా జీవించడం ఎంత ధన్యత, ఎంత ధన్యత. మాదిరికరమైన జీవితాన్ని జీవించిన ఫిలోమోను జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఏ విషయాలలో మాదిరికరంగా జీవించాడో నేను మూడింటిని మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. రండి, ఫిలోమోను పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక, ఆ వచనాలు మనం చదువుకుందాం. రండి, ఫిలోమోను రాసిన పత్రిక ముందుగా 4వ వచనాన్ని చదువుతున్నాను. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విన్నాను అన్నాడు. అలాగైతే ప్రియులారా, ఈ పత్రికలో ప్రాముఖ్యమైనటువంటి సందేశం అదేమిటంటే ఫిలోమోను ప్రేమ కలిగిన వాడుగా జీవించాడు.
ప్రేమ కలిగిన వాడుగా జీవించాడు. ప్రేమ కలిగిన వాడుగా బ్రతికాడు. దేవుని ఎదుట, దేవుని సంఘము ఎదుట, సమాజము ఎదుట ప్రేమను చూపించే విషయములో ఎంతో మాదిరికరంగా జీవించాడు. దేవుని పిల్లలమైన మనం సహోదర ప్రేమ విషయములో మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. దేవుని కొరకు జీవిస్తున్న మనం సహోదర ప్రేమ విషయములో అనేకులకు మాదిరికరంగా మనం బ్రతకాలి. కానీ విచారం ఏమిటంటే, నేటి దినాల్లో సహోదర ప్రేమ విషయములో చాలా లోటు కలిగి క్రైస్తవ్యం సాగి వెళ్ళిపోతా ఉంది. ఇది చాలా విచారం. సహోదర ప్రేమ విషయములో మాదిరిని కనుపరిచినటువంటి ఫిలోమోను జీవితాన్ని భాగంలో మనం చూస్తా ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు ఒకరిని ఒకడు ప్రేమించుట వలన నాకు శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు అని చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు అన్నాడు. అలాగైతే పిల్లరా, దేవుని పిల్లలమైన మనలో ప్రేమ ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయండి. తోటి సహోదరులను ప్రేమించేవారుగా కనబడుతున్నామా? సహోదరులుగా తోటి సహోదరులను ప్రేమించేవారుగా కనబడుతున్నామా? దేవుని పిల్లలమైన మనలో ప్రేమ కనబడాలి కదా, ప్రేమ కనబడాలి కదా. ప్రేమ కనబడుతుందా, పగ కనబడుతుందా? మీరు ఆలోచన చేయండి. దేవుని వెంబడిస్తున్నాం, దేవుని కొరకు జీవిస్తున్నాం, దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుని వలె నడవాలని ఆశపడుతున్నాం. కానీ దేవుని ప్రేమను మాదిరిగా మనం కనపరుస్తున్నామా? క్రైస్తవుడు ప్రేమ కలిగిన వాడుగా బ్రతకాలి. క్రైస్తవులు దేవుని ప్రేమను అనేకులకు చూపించాలి. అది మాదిరి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెడ్డవారి మీద ఆయన ప్రేమను చూపించాడు, మంచివారి మీద ఆయన ప్రేమను చూపించాడు, అందరి మీద ఆయన ప్రేమను చూపించాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయనలో ఉన్న మాదిరి దేవుని పిల్లలమైన మనలో కనబడుతుందా? ఆయన చూపినటువంటి మాదిరి ఆయన ప్రజలమైన మనలో కనబడుతుందా? ఫిలోమోను ప్రేమను చూపించుటలో మాదిరిగా జీవించాడు, మాదిరిగా జీవించాడు. స్థానిక సంఘములో నీ తోటి సహోదర మరియు సహోదరుల మధ్య నీవెలాగుంటున్నావో ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయి. ప్రేమించే విషయంలో మాదిరి కనపరుస్తున్నావా? ఒకనిని ఒకడు ప్రేమ కలిగి బ్రతకాలి అన్నాడు. అలా బ్రతికితేనే మనం ఆయన పిల్లలమని దేవుని వాక్యం బోధిస్తా ఉంది. ఆయన పిల్లలంగా సహోదర ప్రేమను చూపించే విషయంలో మాదిరిని కనుపరచాలి, మాదిరిని కనుపరచాలి. రెండవ మాటను మనం చదువుకుందాం. ఫిలోమోను పత్రికలోనే రెండవ మాటను మనం చదువుకుందాం. 4వ వచనాన్ని చదువుదాం. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విన్నాను అన్నాడు. సమస్త పరిశుద్ధుల ఎడల నీవు కనుపరిచిన మాదిరి, సమస్త పరిశుద్ధుల ఎడల అంటే దాని అర్థం ఏమిటి?
అంటే దాని అర్థం ఏమిటి? పరిశుద్ధత విషయములో కూడా తోటి పరిశుద్ధులకు ఎంతో మాదిరికరంగా జీవించాడు. అలాగైతే ప్రియులారా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే విషయంలో, పవిత్రమైన జీవితాన్ని జీవించే విషయంలో ప్రభువును పోలిన వారమై అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నామా? ఆలోచన చేయండి. మాదిరికరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? తెస్సలోనికి వ్రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మీరు పరిశుద్ధులగుటయే, 3వ వచనాన్ని చదువుతున్నప్పుడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. 7వ వచనంలో చెప్పాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అన్నాడు. అలాగైతే పుల్లారా, మన భక్తి జీవితములో, మన విశ్వాస జీవితములో, మన ఆధ్యాత్మికమైన జీవితములో క్రైస్తవులంగా, దేవుని ప్రజలముగా పవిత్రమైన జీవితాన్ని జీవించే విషయములో, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే విషయములో మాదిరిని కనుపరుస్తున్నామా? మాదిరిగా బ్రతుకుతున్నామా? సంఘములో ఒకలాగా, సంఘము వెలుపట ఒకలాగా, దేవుని సన్నిధిలో ఒకలాగా, దేవుని సన్నిధి బయట మరొకలాగా. ప్రార్థనా జీవితంలో ఒకలాగా, మరొక స్థలములో మరొకలాగా. నీ జీవితం ఎలాగుందో ఆలోచన చేయి. నీ బ్రతుకు ఎలాగుందో ఆలోచన చేయి సోదరి సోదరుడా. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకోవడానికే ప్రభువు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత విషయంలో మాదిరికరంగా బ్రతుకుతున్నామా? మన మాటలు ఎలాగున్నాయి? మన చూపు ఎలాగుంది? మన ప్రవర్తన ఎలాగుంది? మన ఆలోచన ఎలాగుంది? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే విషయంలో దేవుని ఎదుట, సంఘములోను, సమాజములోను మాదిరికరంగా మనం బ్రతకాలి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి ఉండగా చదువుతున్నప్పుడు, నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని లేఖనం చెప్తా ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మాటలో మాదిరిగా ఉన్నవా? ప్రవర్తనలో మాదిరిగా ఉన్నావా? ప్రేమను చూపే విషయంలో మాదిరిగా ఉన్నావా? నీ విశ్వాస జీవితంలో నువ్వు మాదిరిగా బ్రతుకుతున్నావా? పవిత్రమైన జీవితాన్ని జీవించే విషయంలో నువ్వు విశ్వాసులందరికీ మాదిరిగా కనబడుతున్నావా? దేవుడు నిన్ను నన్ను ఆయన పిల్లలుగా పిలిచింది దానికోసం కదా. దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రజలుగా ముద్ర వేసింది పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం కోసమే కదా. పరిశుద్ధమైన జీవితములో మాదిరిగా బ్రతుకుట ఫిలోమోను జీవితంలో మనం చూస్తా ఉన్నాం. ఒకటి, ప్రేమలో మాదిరిగా ఉన్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే విషయంలో మాదిరిగా ఉన్నాడు. మొదటి అధ్యాయం ఫిలోమోను పత్రికలో 22వ వచనాన్ని మనం చదువుతుండగా, 22వ వచనం, అంతేకాదు నీ ప్రార్థనల మూలమున నేను నీకు అనుగ్రహింపబడుదును అని నిరీక్షించుచున్నాను కనుక
నా నిమిత్తము బస సిద్ధము చేయుము అన్నాడు. నీ ప్రార్థనల వలన నేను నీకు అనుగ్రహింపబడతాను. పౌలు ఒక గొప్ప ప్రమాణాన్ని ఫిలోమోనుతో చేస్తున్నాడు. ఫిలోమోను, నీ ప్రార్థన వలన నేను తప్పకుండా మరలా నీ దగ్గరికి నేను వస్తాను అని. అంటే ఫిలోమోను ప్రార్థన జీవితంలో మాదిరికరంగా బ్రతికాడు. ప్రార్థించే జీవితంలో ఆ జీవితము ఎంతో మాదిరికరంగా ఉంది. నీవు నేను మనము చేసే ప్రార్థనలో మాదిరి కనబడుతుందా? మన ప్రార్థనా జీవితం ఎలాగుంది? సంఘములో ప్రార్థన చేసేటప్పుడు, సమాజంలో ప్రార్థన చేసేటప్పుడు, దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థన చేసేటప్పుడు, దేవుని ఎదుట మన ప్రార్థనా జీవితం మాదిరికరంగా కనబడుతుందా? యోహాను సువార్త 17వ అధ్యాయము మన ప్రభువు మాదిరికరమైనటువంటి ప్రార్థన. ఆయన ప్రార్థనలో కూడా మాదిరిని చూపించినవాడు. నా ప్రియమైన చెల్లి, తమ్ముడు, అన్నయ్య, అక్క, అమ్మ, అయ్యా, నీ ప్రార్థన జీవితం ఇతరులకు మాదిరిగా ఉందా? నీ ప్రార్థన జీవితం ఇతర విశ్వాసులకు మాదిరికరంగా కనబడుతుందా? ఫిలోమోను భక్తి జీవితములో దేవుని ఎదుట, సంఘములో, సమాజములో ఎంతో మాదిరికరంగా ఉంది ప్రియులారా, ఎంతో మాదిరికరంగా ఉంది. ప్రేమను చూపించే విషయములో, సహోదర ప్రేమను చూపించే విషయములో ఫిలోమోను ఎంతో మాదిరిని చూపించాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే విషయములో ఫిలోమోను ఎంతో మాదిరిని చూపించాడు. ప్రార్థనా జీవితములో ఫిలోమోను ఎంతో మాదిరిని చూపించాడు. నీవు నేను ఎలాగున్నాం దేవుని సన్నిధిలో? నీవు నేను ఎలా బ్రతుకుతున్నాం దేవుని సన్నిధిలో? ఆయన తన అడుగుజాడల యందు నీవు నేను నడుచున్నట్లుగా ఆయన మన కొరకు మాదిరి ఉంచి వెళ్ళిన జీవితాన్ని మనం దేవుని గ్రంథంలో చదువుతున్నాం. ఆయన పిల్లలంగా సహోదర ప్రేమను చూపించే విషయంలో మాదిరికరాన్ని లేక మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తున్నావా? ఆలోచన చెయ్యి. దేవుని ప్రజలముగా, ఆయనను వెంబడించే ప్రజలముగా, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారంగా విశ్వాస యాత్రలో సహోదర ప్రేమను చూపించే విషయంలో ఇతరులకు మాదిరిగా జీవిస్తున్నామా? పరిశుద్ధుడైన దేవుని ఎదుట పవిత్రమైనటువంటి జీవితాన్ని కనపరిచే విషయంలో మాదిరిని చూపిస్తున్నామా? ప్రభు ఎదుట ప్రార్థన చేస్తున్నాం, ప్రభు ఎదుట మోకరిస్తున్నాం, ప్రభు ఎదుట మొర్రపెడుతున్నాం, ప్రభు ఎదుట సాగిలపడుతున్నాం. మన ప్రార్థన జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉందా? ఫిలోమోను మన భక్తి జీవితానికి ఎంతో మాదిరి పిల్లల. మన ప్రభువు మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఫిలోమోను జీవించి చూపించి ఎంతో ఆశీర్వాదాన్ని పొందినవాడుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను మనము కూడా ఆశీర్వదింపబడడానికి, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి, మన భక్తి జీవితంలో క్షేమమును పొందడానికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి తప్పకుండా అనేకుల ఎదుట మనము దేవుణ్ణి గణపరచాలి. అప్పుడే మనకి క్షేమం, అప్పుడే మనకి ఆశీర్వాదం, అప్పుడే మనకి దేవుని దీవెనలు కలుగుతాయి. అలాగూ మాదిరికరమైన జీవితాన్ని జీవించి మేలు పొందాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. తల వంచుదాం ప్రార్థన. దయగల తండ్రి, మీ వందనాలు. మీరు మాకు నేర్పిన పాఠముకై స్తోత్రములు. మా ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని ప్రజలైన మీ పిల్లల ఎదుట
మేము మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి, సమాజంలో మేము మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, మరి విశేషంగా మీ ఎదుట మేము మాదిరికరమైనటువంటి భక్తిని చేయడానికి కావలసిన ఆత్మీయమైనటువంటి బలాన్ని మాకు దయచేయమని, చేరువచ్చిన వారందరినీ దీవించమని, వింటున్న వారందరికీ మేలు చేయమని క్రీస్తు యేసు ప్రభువారి అమూల్యమైన నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.